వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య పాఠశాల మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం. ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు 77.56% పోలింగ్ నమోదు. సిరిసిల్ల పట్టణంలోని 30వ వార్డులో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం. వారించిన పోలీసులు. చేనేత పరిశ్రమలను సందర్శించిన కేంద్ర చేనేత జౌళి శాఖ అధికారులు. దొంగ ఓట్లు వేశారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం. ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్డీఓ వివరణ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, అలాగే సిరిసిల్ల గీతానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగర్వాల్ ఈరోజు పరిశీలించారు. హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపును, ఓటింగ్ సరళిని సందర్శించి అధికారులతో మాట్లాడారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే 20వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. వేములవాడలోని సినారే కళామందిరంలో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గాంధీనగర్లోని గ్రీన్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మరియు వేములవాడ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. ఈ సంబంధిత మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డ్ సంబంధిత 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ రిలేటెడ్ 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ మన జిల్లాలో 175 పోలింగ్ స్టేషన్లను, ఆ పోలింగ్ స్టేషన్లలో రిలేటెడ్ 175 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు 700 అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి, ట్రైనింగ్ చేసి, అన్ని మటీరియల్తో పాటు నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మన జనాలు ఇక్కడ వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కానీ, పర్సన్స్ విత్ డిసేబిలిటీ కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఉన్న ఓటర్స్ కొరకు ఒక కంపానియన్ కూడా వారు ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ సైన్ చేస్తే అది కూడా వారికి అలౌ చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి పోలింగ్ స్టేషన్లకి 100 మీటర్ రేడియస్లో మనము ఎంసీసీ కోడ్ ఫాలో చేయాలి. అది కొరకు కూడా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది కొరకు మన పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా, అలర్ట్గా ఉన్నారు. దీంతోపాటు మనకి కొన్ని క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్, సిరిసిల్ల మున్సిపాలిటీలో అట్లాంటి 26 మైక్రో అబ్జర్వర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకం విషయం అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సో అన్ని 175 పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనము ప్రాపర్గా సర్వేలెన్స్ చేయగలుగుతాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్లు, గైడ్లైన్స్కి ఫాలో చేయగలుగుతాము. ఇప్పుడు వరకు 9 AM వరకు మన జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 8.01% అండ్ వేములవాడలో 14.01% వరకు పోలింగ్ శాతం రావడం జరిగింది. ఇంకా జనాలు వస్తున్నారు. ఈ ఎలక్షన్ 7 to 5 PM వరకు ఉంది కాబట్టి చాలామంది జనాలు ఇంకా 2 o'clock తర్వాత కూడా వస్తూ ఉంటారు. మీ ద్వారా అందరు ఓటర్లతో నా విజ్ఞప్తి ఉంటే మీరు
పెద్ద స్థాయిస్తరులు ఇక్కడికి వచ్చి మీ ఓటు వేయాలి. మనకి డెమోక్రసీలో ఒక ఓట్ రోల్ కూడా చాలా గొప్పమైన ఉంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ రైట్ టు ఓట్కి హక్కు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదే విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డులలోని 117 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20వ వార్డులో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అమీనా సుల్తానా అనే మహిళ ఓటు వేసేందుకు రాగా పోలీసులు ఆమెను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయింది. మున్సిపల్ పరిధిలో 39,942 మంది పురుషులు ఓటర్లు, 42,011 మంది మహిళా ఓటర్లు, 6 ఇతర ఓటర్లు ఉన్నారని మొత్తం 81,959 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఉదయం 9 గంటల వరకు 8.01% మాత్రమే నమోదై మందకోడిగా సాగింది. 11 గంటలకు 23.14%, మధ్యాహ్నం 1 గంటకు 43.57%, 3 గంటల వరకు 61.17%, సాయంత్రం 5 గంటల వరకు 77.56% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్చైర్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కక్కరాజు ఇక్కడ రాడు 100 పంపించాలను 100 రండి రండి.
మొబైల్ ఫోన్ ఉందా ఇక్కడ ఉంటాయి మళ్ళీ అద్దు పోతే మావిది కట్టది మళ్ళీ అద్దు బండి 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 బండ్లు అనుకోండి లేదు మేమే మా ఆధార్ కార్డు నాది పోయింది. పోయింది నాది దొరకలేదు అని వచ్చిన దిరాజ్ చేసి వచ్చిన ఇస్తలేదు. ఒకసారి వచ్చిపోయినా దిరాజ్ ఇవ్వలేదు, దిరాజ్ కావాలి అన్నారు. అది ఆధార్ కార్డు కావాలంటే దిరాజ్ పట్టుకొని అయ్యో ఎంత టైం ఉన్నదో 5 గంటల వరకు 5 లోపే రావాలి. పొద్దున 7 అయింది. ఆధార్ కార్డు సారం వెళ్ళిపోయినా సిరిసిల్ల పట్టణంలోని 30వ వార్డులో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాలను వారించారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని 30వ వార్డు బీజేపీ అభ్యర్థి కర్ణే హరీష రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పోటీలో నిలిచిన అభ్యర్థి బంధువులు పోలింగ్ కేంద్రాల్లోకి ఇష్టారాజ్యంగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు దేనికి భయపడేది లేదని ఎంతవరకైనా పోరాడుతామని పేర్కొన్నారు. మమ్మల్ని మంచి శ్రీనివాస్ అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించుకుంటూ ప్రజల్ని బెదిరించుకుంటూ వాళ్ళకి డబ్బులు కొట్టుకుంటా ఫోన్పే ద్వారా డబ్బులు 5,000 10,000 కొట్టుకుంటా పంపించుకుంటా మేము దానికి రివర్స్ అడిగితే మమ్మల్ని మీకు అవసరమే మీకు అనవసరంగా మీరు ఇన్వాల్వ్ కాకూరని మాట్లాడుతున్నారు. అభ్యర్థి కార్డు లేనిది లోపలికి పోవద్దు, అయినా లోపలికి వెళ్తున్నాడు మంచి శ్రీనివాసు. ఆయన కొడుకుని మేము నిలదీసి అడిగితే కూడా మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. ఎందుకు కొడుతున్నారు, ఎందుకు మీకు వస్తున్నారు అంటే కొట్టమంటారు, ఈరోజు కొట్టానని మాట్లాడాడు. అసలు మమ్మల్ని కొట్టడానికి ఎంత అధికారం తనకు ఎవరిచ్చారు? ఆయన మాట్లాడడానికి ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి మమ్మల్ని కొట్టడానికి? మేము నిలబడద్దా? ఆయన ఒక్కడే ఎప్పటికీ ఇట్లనే ఉండన్నా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అయిపోతుంది కదా. వేరే ప్రజలు మరి అద్దా మాకు, మేము సేవ చేయడానికి ముందుకు వచ్చినాం. ఆయన పైసలు పంచుకుంటా 10,000 20,000 ఇచ్చుకుంటా ఓట్లు వేయించుకుంటున్నాను. ప్రజలు ఎంతవరకు ఈ న్యాయమో ఆలోచించండి. అందరికీ నమస్కారం. నా పేరు కర్ణే హరీష. నేను 30వ వార్డు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. మంచిసిన అనే వ్యక్తి ఇప్పుడు మనకి ఆయన ఒక క్యాండిడేట్, వాళ్ళ భార్య నిల్చోబెట్టాడు. వాళ్ళ భార్య ఒక క్యాండిడేట్ కాబట్టి ఆమెకు వెళ్ళేంత హక్కు ఉంటుంది తప్ప వాళ్ళ భర్తకు అయితే హక్కు ఉండదు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు అనేది మేము ప్రశ్నిస్తే కూడా గొడవ చేస్తున్నారు. అక్కడ ఉన్న రౌడీ వాళ్ళు అందరిని దింపి వాళ్ళతో మనం బెదిరించుకుంటూ మిమ్మల్ని కొడతా మీరు ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకెంత రైట్స్ ఉన్నాయి, మాకు కూడా అవే రైట్స్ ఉంటాయి తప్ప వేరే అయితే ఉండవు కదా. మరి ఆయనకి ఎందుకు అంత పల్పు అనేది మేము అడుగుతున్నాం. ప్రజలు ఎందుకు మాట్లాడతలేరు? అసలు ఇంత దౌర్జన్యాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మీరు ఏం మాట్లాడకపోవడానికి ఇంత కారణం ఎందుకు? ఆయనకు పైసలు ఉన్నాయా? నాన్న పలుకుబడి చూస్తుంది తప్ప మరి ఆయన ప్రజలకు సేవ చేస్తుండా లేదా? అభ్యర్థి ఏ పార్టీ? బీఆర్ఎస్. మంచిసే అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. ప్రజలందరూ అసలు పైసలు చూసి భయపడుతున్నారు. ఆయన ఎందుకు అంత భయపడుతున్నారు? మీ భయం వల్ల ఆయనకి ఇంకెక్కువ భయపెడుతున్నారు తప్ప మీరు అలా ఏం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఆయన గెలిపిస్తారు అనుకుంటున్నారు? అసలు ఆయన ఏదో దౌర్జన్యం మీకు నచ్చుతుందా? ప్రజలారా మరి మీరు అందరూ అదే ఒప్పుకుంటా అంటే ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోండి, మేము అందరం తప్పుకుంటాం కదా. మేము ఇంత కష్టపడి ఇంత దాకా వచ్చి మీకోసం త్యాగం చేసి మేము ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంత ముందుకు వస్తే ఒక్కరు కూడా మాకు ఇంత సపోర్ట్ ఉన్నాం, మేమందరం మీ ధైర్యంగా ఉన్నాం అనేది మాట్లాడతలేరు.
మరి ఎందుకు ఇంతగానం చేస్తున్నారు? ఇంతమంది చూసుకుంటున్నారు కానీ ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తలేరు. మరి ఇది కరెక్టేనా అని ప్రజలు కూడా అడుగుతలేరు. మేము ఇంత సేవ చేస్తుంటే కూడా ఒక ప్రజలు కూడా కనీసం ఒక ఆడలను ఇంత మరి మాట్లాడుతున్నారు. మరి మేము ఉన్నాం, మేము వెనుకాని కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి మనకు అవసరం ఇంత కష్టపడి మీకోసం ఇంత వెయిట్ చేసుడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు కరెక్ట్ పర్సన్ ఎన్నుకోండి. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం మన చేతులు మన బానిస బతుకులు తప్ప మనకేం మంచి జరగదు. ఆలోచించండి. ఇప్పుడు అందరు రౌడీగాలే, వాళ్ళని ఎందుకు మరి ఉంచుతున్నారు ఇక్కడ? మమ్మల్ని ఎందుకు ఉంచట్లేదు? వాళ్ళ పైసా అధికారం చూసుకుంటారు. వాళ్ళు బల్ప అంతా ఉన్నప్పుడు వాడు ఉండదు ముందుకు. ఆడలతో ఎందుకు అంత సత్తా లేనప్పుడు సపరేట్ పక్కకు తప్పుకోమండి, మేము నిలబడతాం. అంత ఒప్పుకోనప్పుడు ఓటమిని ఒప్పుకోమండి. ఓటమిని అంగీకరించలేక ఇవన్నీ ఎందుకు? అంత బలుపు ఉన్నప్పుడు పక్కకి ఇంట్లో వండుకొని మూసుకొని మా దగ్గరకు వచ్చి నాటకాలు చేయకుండా మేము దేనికి కూడా భయపడేది లేదు. భారతీయ జనతా పార్టీ అంటే దేనికైనా ముందుంటది. చేనేత వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న నేత కార్మికులకు ఉపాధి ఏ విధంగా అందుతుందో తెలుసుకునేందుకు కేంద్ర చేనేత వస్త్ర పరిశ్రమల సంఘం అధికారులు అధ్యయనానికి వచ్చారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ హ్యాండ్లూమ్ సొసైటీ, జేపీ నగర్, లలిత నగర్లలో సందర్శించారు. చేనేత సహకార రంగాలలో కార్మికుల జీవన విధానం ఎలా ఉందో వారిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వారికి ఏ విధమైన వేతనం వస్తుంది, పని ఎలా ఉందని తెలుసుకున్నారు. కార్యక్రమంలో చేనేత వస్త్ర పరిశ్రమల అభివృద్ధి కమిషనర్ ఎస్పీ సింగ్, నేత కార్మికుల శిక్షణ కేంద్రం ఏడీ అనిత, అభివృద్ధి అధికారి మొయిసుద్దీన్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోనే 39వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్లు పోలింగ్ జరిగిన సరళిని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. 39వ వార్డులోని పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేస్తున్న మహిళ వచ్చిందని గమనించిన ఎన్నికల అధికారి ఆమెను పంపివేశారని డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఓటు వేసిన మహిళను అధికారులు ఎలా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారని కాంగ్రెస్ నేతలు ఆర్డీఓను ప్రశ్నించారు. ఎన్నికల వ్యవహారం ఇలానే కొనసాగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతసేపటి వరకు పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు బాహాబాహిగా వ్యవహారం కొనసాగింది. ఈరోజు 386 ఆమె ఓటు సీరియల్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఓటు వేసిపోయింది. మేము ఆల్రెడీ సప్లై చేసినటువంటి ఏజ్డీ లిస్టు, అంటే ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కానీ డబుల్ కానీ ఉంటే మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈమె మళ్ళీ రెండోసారి వచ్చినాక ఏజ్డీ లిస్టులో ఉందని చూసి పీఓ గారు అనుమతి ఇవ్వలేదు. వెళ్ళొచ్చి కంప్లైంట్ అక్కడ ఆబ్జెక్షన్ చేసిండు. మనకి ఏజెంట్స్ ఉండేది ఆబ్జెక్షన్ చేస్తారు కదా, ఏజెంట్ ఆబ్జెక్షన్ చేయగానే పీఓ గారు చెప్పారు మీది డబుల్ ఉందమ్మా అని చెప్పారు. కాబట్టి వెంటనే పంపించడం జరిగింది. కాబట్టి ఆమె కూడా మళ్ళీ చేస్తాను బలవంతం పెట్టలేదు. మీ సమక్షంలోనే అడిగి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాము. ఎలాంటి డబుల్ ఓటు లేకుండా జాగ్రత్త వహించాము. జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం మేము డబుల్ ఓటును అలో చేయమని ముందే మేము నోట్ చేసి పెట్టుకున్నాము. దాని ప్రకారమే ఒకేసారి అనుమతించడం జరిగింది. ఆయన ఆక్షేపణ చూసి మేము మళ్ళీ పీఓ కూడా ఏజ్డీ లిస్టులో చూసి అలో చేయలేదు, పంపించేసాము. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎలాంటి ఇది లేదు. కేసు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇప్పుడు ఓటు వేస్తే కేసు అయింది. వేయలే కదా, ఇది డబుల్ ఉందమ్మా మరి రెండోసారి వేయడానికి లేదని చెప్పగానే వెళ్ళిపోయారు. కాబట్టి కేసు రెండోసారి వచ్చింది సార్ వాళ్ళు, మరి అట్లా కరెక్టేనా సార్? రెండోసారి వచ్చింది కదా మళ్ళీ, అట్లా కరెక్టేనా చూడాలి? రెండోసారి వచ్చి కరెక్ట్ కాదు. రీజన్ ఏందని అడిగితే మా ఫ్రెండ్స్ కింద అందరు వచ్చారా లేదా చెక్ చేసుకోవడానికి వచ్చినారు. నా వయసు వస్తుంది. మేడం మేడం
నేను ఇక్కడ మేల్ ఫీమేల్ స్టేట్ వాటర్ ఆర్ఓ అనుమతిస్తేనేమో ఆర్ఓది తప్పు. మీరు ఆబ్జెక్షన్ చేసి ఆర్ఓ ఆబ్జెక్షన్ చేయగానే పిఓ ఆబ్జెక్షన్ చేయగానే బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏంటంటే రెండోసారి దానికి వచ్చిన దాని మీద విచారణ. ఎంటరింగ్ ఇంటూ ద పోలింగ్ స్టేషన్ సెకండ్ టైం ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అఫెన్స్. ఓకే ఆల్రెడీ యూటిలైజ్ ద ఏమి చెప్పండి సార్. మీరు మీరు ఎట్లా మీరు అర్థం చెప్పండి. మీరు ఎట్లా అనేది రెండోసారి ఎందుకు వచ్చిందని మీరు అడగండి, అది ఇంపార్టెంట్. రెండోసారి రావడం అనేది తప్పు. మొదటిసారి వచ్చింది ఓకే, రెండోసారి రావడం ఎట్లా రానిచ్చే మీరు? ఇక్కడ ఈ గేట్ దగ్గర ఉండడంతో తెలియదు కదా. అంటే అది ఇంటెన్షన్ చెప్తున్నాడు. ఆ ఇంటెన్షన్ ఇది ఉంది మెన్సీరియా. అవి ఏమంటుంటుంది, నేను రెండోసారి ఓటేస్తాను ఎవరు చూస్తాను వచ్చింది అంతే కదా. రెండోసారి వచ్చిందంటే చాలా జరిగిపోయినాయి కాబట్టి ఆమె వచ్చిందంటే వేరే వాళ్ళకి జరిగినట్టు ఇట్లా పొద్దున్న చదివే పని వాళ్ళు సైక్లింగ్ జరిగిందన్నట్టు. అంత సైక్లింగ్ జరిగినట్టు పార్టీలో ఏజెంట్ ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ఆబ్జెక్షన్ చేసి సరే సరే మీరు ఇప్పుడు ఇదైతే మేము ఎంక్వైరీ చేస్తాం. ఇదైతే ఏమనండి ఆర్ఓ గారిని అడిగి ఆఫ్టర్ రిప్లేసింగ్ ఫస్ట్ ఫ్రెంచ్ సెకండ్ ఏమని చెప్పండి ఆబ్జెక్టెడ్ అని చెప్పండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య పాఠశాల మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరీనా అగర్వాల్. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం. ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు 77.56% పోలింగ్ నమోదు. సిరిసిల్ల
పట్టణంలోని 30వ వార్డులో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, వారించిన పోలీసులు. చేనేత పరిశ్రమలను సందర్శించిన కేంద్ర చేనేత జౌళి శాఖ అధికారులు. దొంగ ఓట్లు వేశారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్డీఓ వివరణ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.